వియద్దునీకరీచికా విలాస విభ్రమద్భ్రమద్విభంగభంగరింగణద్విలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. ఈ డమ్మీ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సేమ్ విగ్రహం, తొందరగా అక్కడ పెట్టేసి వస్తా. తాళం కూడా వేసాను, ఎలాంటి ప్రాబ్లం రాదు కదా. ఏమిట్రా ఏమిట్రా మీరు చేస్తున్న పని? అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నావా? దుర్మార్గుడా, ఇన్నాళ్ల నుంచి మనల్ని కాపాడుతున్నది ఈ అమ్మవారేరా. నిన్నింతవరకు చదివించానంటే అది ఆ తల్లి దయ వల్లేరా. అలాంటి విగ్రహాన్ని అమ్మేస్తావా? నీచుడా, దుర్మార్గుడా, నిన్ను. పూజారి గారు ఆగండి, పూజారి గారు ఆగండి. సేమ్ విగ్రహాన్ని అక్కడ పెట్టాను, ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు మాతో కలిసిపోండి, మీకు 50 లక్షలు ఇస్తాను. నీచుడా, నీలాంటి వారి చేతిలో అమ్మవారు ఉండడం మహాపాపం. పోరా. నా మాట వినండి అన్న, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. నా మాట వినండి అన్న. చెప్పేది అర్థం చేసుకున్నాను. ఎంత పని చేశారా? పవిత్రమైన గుడిని రక్తంతో అపవిత్రం చేస్తారా దుర్మార్గుల్లారా. మిమ్మల్ని ఇలా కాదురా, ఇప్పుడే ఆ గుడి గంట కొట్టి మిమ్మల్ని ఇద్దరిని పట్టుకోవండి. ఆగమని చెప్తున్నాను. ఇలా చేశారండి సార్. సారీ శేషు, వేరే ఆప్షన్ లేదు. నేను చూసుకుంటాను. ఈ శవాన్ని తీసుకెళ్లి ఊరు బయటేస్తాను, రక్తం మార్కులన్నీ క్లీన్ చేస్తాను. విగ్రహాన్ని తీసుకుని నువ్వు వెళ్ళిపో. రిష్క నీ కోసం రెడీగా ఉంది, వెళ్ళు. సార్ దాన్ని తీసుకోండి సార్, నేను వస్తాను. రే శేషు, నిన్ను చూస్తే జాలేస్తుందిరా. నాకైతే ఇక్కడనే సంపాలనుంది మేడం. సీను, రే, దేవుడు నిజమని నమ్మకపోయినా అమ్మా నాన్నలే నిజమైన దేవుడు అంటారు. దేవుడిలా పూజించాల్సిన నీ కన్న తండ్రిని డబ్బాసుతో పొట్టను పెట్టుకున్నావు కదరా. వీళ్ళందరికీ మీరు ఏ శిక్ష వేయండి మేడం, గీ అవులే గాని మాత్రం నాకు వద్దుండి మేడం. రిషిక, నీకంటే తెలివైన వాళ్ళని చాలా మందిని చూశాను గాని నీలాంటి క్రిమినల్ మైండ్ నేను ఇంతవరకు చూడలేదు. అరే ఓ పాగల్, పోలీసు వాళ్ళనే ఇట్లా బెదిరిస్తుందంటే గీ మహాతల్లిది మామూలు క్రిమినల్ బెయిన్ కాదు. డబ్బు మీద ఆశతో ఫెర్నాండెస్ గ్యాంగ్ లో చేరావు, వీడితో కలిసున్నావు. వీడు చెప్పాకే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేశావు. గా తర్వాత గీ శేషిగాడే బెటర్ చాయిస్ అని ఫీల్ అయింది. గీ ఫెర్నాండెస్ గానికి హ్యాండ్ ఇచ్చింది. గా తర్వాత ఇద్దరు కలిసి విగ్రహం లేపేస్తిరి. నా మీద అటాక్ చేయించావు.
ఇప్పుడు అవకాశం ఉన్నా నిన్ను ఎందుకు కాల్చి పడేయట్లేదో తెలుసా? చట్టం. గవర్నమెంట్ సర్వెంట్గా నేను చట్టాన్ని గౌరవించాలి. ఇసుంటి పోలీస్ ఆఫీసర్ ఎన్నడైనా చూసినారా? పోలీస్ ఆఫీసర్ అంటే మా మేడం రా. ఏమంటారా? అవును. మళ్ళా కొట్టుండ్రా సెల్యూట్. చాలా ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కంగ్రాచులేషన్స్ కిరణ్, పోలీస్ డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ సార్. అంతేకాదు ప్రజల్లో మా దేవాదాయ శాఖ ప్రతిష్టను కాపాడావు. థ్యాంక్ యూ సార్. మీ అందరి సహకారం, అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్లే విగ్రహాన్ని తిరిగి సాధించగలిగాం. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయాల్లో కొన్ని వందల విగ్రహాలు మాయమయ్యాయి. వాటిల్లో కనీసం ఒక్క విగ్రహాన్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది మా శాఖ. శభాష్ కిరణ్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. మా అమ్మాయి అంతే సార్, ఏదైనా పట్టుపట్టిందంటే ఉడుం పట్టే. మేమంతా ఒకే కాలనీలో ఉంటాం సార్. నేనంటే వీళ్ళందరికీ అభిమానం. అందుకే సార్, మగవాళ్ళు చేయాల్సిన పనిని మా అమ్మాయి పులిలాగా చేసింది సార్. అందుకే ఈ అమ్మాయి సర్వీస్ కాకుండానే పై పోస్ట్కి వెళ్ళింది సార్. బాబాయ్, నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. ఎందుకు సార్, అమ్మవారి విగ్రహం తెచ్చింది మా మేడమే కదా. చెట్టు ఆకాశం అంతా ఎత్తెదిగినా విత్తనం పాదులు వేస్తేనే కదా పెరిగేది. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి అప్పగించినందుకు నీకు దేవాదాయ శాఖ తరఫున 10 లక్షల రివార్డు వచ్చేటట్టు చేస్తానమ్మా. సార్, పోలీసులకి అవార్డులు, క్యాష్ రివార్డులు ఇవన్నీ ఇస్తే సంతోషమే. కానీ ఇది నా ఒక్కదాని వల్ల సాధ్యం కాలేదు. నాతో పాటు నా స్టాఫ్ కూడా ఉన్నారు. సరేనమ్మా, నీతో పాటు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి పోలీస్కి తలో 1 లక్ష రూపాయలు క్యాష్ రివార్డు వచ్చేలా చేస్తాను. సరేనా? తనపై చేయి వేసినందుకు భర్తపై పెట్రోల్ పోసి ఏప్రిల్ ఫూల్ అని చెప్పిన భార్య. అమ్మో, ఈ సంగతి మా కళావతి తెలిసిందంటే ఎప్పుడోసారి నన్ను ఏప్రిల్ ఫూల్ చేసేస్తుంది. ఏంటి నానా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఏం లేదమ్మా, సిటీలో ఏప్రిల్ 1 కూడా చాలా వైలెంట్ గా జరుపుకుంటున్నారు. ఏమైంది? ఏం లేదమ్మా, ఇది వరకు పేపర్ చదువుతుంటే ఏ హిస్టరీయో ఎకనామిక్స్ చదువుతున్నట్టు ఉండేది. ఇప్పుడు క్రైమ్ సినిమా చూసినట్టు ఉంటుంది. అర్థం కాలేదు నానా. సరే వదిలేయమ్మా. మీ అమ్మేది? లోపల ఉంది. అమ్మయ్యా, అవును, నువ్వు స్టేషన్కి వెళ్ళలేదేంటి? మధ్యాహ్నం వెళ్తాను నానా. నగరంలో దయ్యాల భయంతో ఖాళీ అయిన నవోదయ కాలనీ. ఇదేంటి హర్రర్ సినిమా మొదలైంది? అమ్మానికి ఎందుకులే, పేపర్ షిఫ్ట్ చేద్దాం. నానా, ఇప్పుడు చదివింది మళ్ళీ చదవండి. ఎందుకమ్ముడు? చదవండి నానా. నగరంలో దయ్యాల భయంతో ఖాళీ అయిన నవోదయ కాలనీ. నానా, కరెక్ట్ గా చదవండి. అది కాదమ్ముడు, ఇదేమో భగవద్గీత. పదే చదివితే పుణ్యం రావడానికి. అబ్బా, చదవమన్నానా? నగరంలో దెయ్యాల భయంతో ఖాళీ అయిన నవోదయ కాలనీ.
గతంలో సిటీ ప్రజల్ని టెర్రరిస్టులు భయపెట్టేవాళ్ళు, కానీ లేటెస్ట్గా దెయ్యాలు భయపెడుతున్నాయి. ఇక చాలే అమ్మడో. నానా మొత్తం చదవండి. ఈ గోస్ట్ న్యూస్కి నన్ను హోస్టింగ్ చేసావు కదమ్మా. చదవండి. నవోదయ కాలనీలో దెయ్యాలు సంచరిస్తున్నాయి. ఈ పుకార్లన్నీ ఎక్కువ కావడంతో ఆ కాలనీలో ఉన్న ఫ్యామిలీలన్నీ దెయ్యాలకు భయపడి కాలనీ వదిలేసి వెళ్ళిపోతున్నాయి. అమ్మో, నువ్వు నన్ను టచ్ చేసావుగా, నేను టచ్ చేయలేదుగా. ఏప్రిల్ పువ్వులు అనవుగా. నానా ఏంటి కంగారు? ఏమైంది అమ్ముడు మీ నాన్నకి? ఏంటి బావా పడగడుపున మా ఊరు సత్తిగడు ఇడ్లీ తిన్నవా ఏంది? తేడా తేడాగా మాట్లాడుతున్నావు. ఏహే కాదు, పేపర్లు ఏదో దయ్యాల గురించి ఉంటే భయపడుతున్నారు. దేవా దయ్యాలు తిరుగుతున్నాయా? అమ్మో, జై ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, జై ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, జై ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. అమ్మో అమ్మా అమ్మా అమ్మా, ఇంకెక్కడమ్మా, దెయ్యం పేరు వినగానే మీ అమ్మ ఫీజు కొట్టేసింది. అమ్మా మళ్ళీ పవర్ వచ్చింది. అమ్ముడు దయ్యాలు దయ్యాలు ఫోన్ ఏది? ఫోన్ ఏది? స్వామీజీ ఎక్కడున్నారు? సిటీలోకి దయ్యాలు వచ్చాయంట. అవునా? అలాగా, సరే అయితే. ఏమైంది కళావతి? స్వామీజీ ఏమన్నాడు? దుష్ట శక్తులు ఉన్న చోట ఆయన ఉండకూడదని, అందుకని ఆయన గోవా వెళ్లారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నానా ఆ దయ్యాలు నేను పట్టుకుంటాను కదా, మీరేం భయపడొద్దు. ఏంటి దయ్యాల్ని పట్టుకుంటావా? అంటే దయ్యాల్ని అరెస్ట్ చేస్తానన్నా అంటే ఆ దయ్యం నీకు పట్టిందనమాట. అందుకే నువ్వు ఇలా తేడాగా మాట్లాడుతున్నావు. అవును. ఓం ఓం హమష్ హమ ఏంటి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. బుష్ వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో అంతే. ఓం బూమ్ బుష్. జై ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. సుబాసు ఏటలా సుత్తావు? వెళ్ళి సీపురు తీసుకురా, చెప్పుల దండ తీసుకురా. అమ్మా వెళ్ళిపోవాలి, లగెత్తుకు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఓం బూమ్ బుష్. ఈ దయ్యాలేవు గియ్యాలేవు, అవన్నీ ఒట్టు పుకార్లు. ఈ పుకార్లు సృష్టించిన వాడిని నేను పట్టుకొని తీరుతాను. అయ్యో బాబోయ్, దూపేసిన వదలలేదంటే. సుబాసు ఎల్లి కమ్ముడు సేపర్ కట్ తీసురా. అబ్బా వెళ్ళిపో, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. సుబాసు ఈ గాలి వదిలేంత వరకు అందరూ ఒక్క దగ్గర ఉండాలి. నా మీద కాదు నీ ప్రయోగం. నీ కర్రీ దగ్గర రానివ్వక వాడిని చూసి నేను భయం వేస్తున్నా నాకు. అయ్యో సుబాసు, అబుష్ అబుష్. జై ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, జై ఆంజనేయ బాబు లేవరా. అయ్యో ఈ కాలనీకేదో శని పట్టినట్టుంది. శని కాదు బాబాయ్, దెయ్యం పట్టినట్టుంది. అరే ఈరా సాంపోయి 4 రోజులు కాలేదు, అప్పుడే వీడిపోయాడు. మనం ఏదో ఒకటి చేయాలి బాబాయ్. రే కంగారు పడకండి, కార్పొరేటర్ గారు వస్తున్నారు.
దండ తీసుకునిరా. అలాగే సార్. కార్పొరేటర్ వచ్చి ఏం చేస్తాడ్రా? వీధిలో నీళ్లు నిలిస్తే చేయిస్తాడు, మహా అయితే రోడ్లు వేయిస్తాడు, కుళాయిలు వేయిస్తాడు. దెయ్యాలను వెళ్ళగొట్టలేడుగా. అయ్యా అయ్యా చూడయ్యా, నా బిడ్డ అన్యాయంగా పోయాడయ్యా. అయ్యా ఈ కాలనీలో ప్రశాంతంగా ఉందామని వచ్చామయ్యా, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ఈ తల్లిని ఒంటరిదాన్ని చేసి చచ్చిపోయాడయ్యా. ఇప్పటికి నేను ఎవరి కోసం బతకాలయ్యా? అయ్యో రేలేరా. ఎలా జరిగిందమ్మా? మొన్న వీరాస్వామి చనిపోయాడు కదయ్యా, ఈ రోజు వీడిలా. నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నానంట. బాగా లేట్ అయింది, ఆటోలు ఏం దొరకలేదు. మన సింత చెట్టు దగ్గరికి వచ్చేప్పటికి ఒకటే అరుపులు కేకలు. మన వాళ్ళందరూ వెళ్ళి చూసేసరికి ఇదిగో ఇలా. ఖచ్చితంగా దెయ్యం పనే. నాకు తెలిసి ఆ ఈరా సంగతి దెయ్యమే ఇచ్చాడు. మన కాలనీలో దెయ్యాలు తిరుగుతున్నాయండి. అవునయ్యా, ఇది తప్పకుండా దెయ్యాల పనే. ఒక్క నెలలో 4 శవాలు తేలాయంటే ఇది తప్పకుండా దెయ్యాల పనే. ఈ ఊరికేదో శని పట్టింది. మీరే ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అవునయ్యా, మీరే చేయాలయ్యా. చేయాలి. ఆ, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటయ్యా అది? మీరందరూ ఈ కాలనీ ఖాళీ చేయాలి. కాలనీ ఖాళీ చేయాలా? కాలనీ ఖాళీ చేస్తే మరి మేమంతా ఎక్కడుండాలయ్యా? ప్రభుత్వంతో మాట్లాడి మీ అందరికీ వేరే కాలనీ ఇప్పిస్తాను. మీరందరూ అక్కడికి వెళ్ళి ఉండండి. ఈ కాలనీకి శాంతి పూజలు జరిపిస్తాను. తర్వాత బాగుంటుంది. యథావిధిగా మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మీ అందరి సేఫ్టీయే నాకు కావాల్సింది. ఇలా జరుగుతుంటే నేను మాత్రం తట్టుకోగలనా? అందుకే నేను చెప్పినట్టు చేయండి. అలాగే అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాం. సరే, తొందరగా కార్యక్రమాన్ని కానిచ్చి వీలైనంత తొందరగా కాలనీ ఖాళీ చేయండి. అలాగేనయ్యా. వస్తాను. దండాలయ్యా. ఏ సదస్యం, ఏం చేస్తున్నావు? పోలీసు ఉద్యోగం మానేసి పార్ట్ టైంగా భూత వైద్యుడిగా జాయిన్ అయ్యావా? కాదు, ఇవి దెయ్యాన్ని బంధించే మంత్రించిన అగరొత్తులు. సిటీలోకి దెయ్యాలు వచ్చాయంట. స్టేషన్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాను. అరే, ఇది కంప్యూటర్ కాలరా. మీ తాతల కాలం నాటి దయ్యాలు భూతాల భ్రమలో నుంచి బయటికి రా. స్టేషన్లో ఏంటి పొగ? స్టేషన్లోకి దయ్యాలు రాకుండా ప్రికాషన్స్ మేడం. నాన్సెన్స్. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఏంటి? నేను అదే చెప్తున్నాను మేడం. ఈ సదాశివం గడ అస్సలు ఇంటలేడు. ఏం సదాశివం, దయ్యాల మీద అంత నమ్మకమా? కొన్ని నమ్మకాలని కొట్టి పారేలేం మేడం. అంత నమ్మకం ఉన్నాడు అయితే ఆ దయ్యాలు నా ముందుకొచ్చి నిలబడమని చెప్తా దాని సంగతి. ఇది ఒక్కటే కాదు మేడం, అందరి మెడలో ఆంజనేయ స్వామి తాయెత్తులు కట్టుకున్నాం, మీరు కట్టుకోండి. మెడలో ఆంజనేయ స్వామి తాయెత్తు వేసుకోవడం మంచిదే, కానీ అది భక్తితో వేసుకోవాలి. ఇలా దయ్యాలకి భూతాలకి భయపడి కాదు. అయినా మీరంతా ఎందుకు దయ్యాల గురించి ఇంతగా భయపడుతున్నారు? ఇక్కడే కాదు మేడం, సిటీ మొత్తం దెయ్యాల దెబ్బకి భయపడిపోతున్నారు. నీలాంటి వాళ్ళు లేని దయ్యాన్ని చూసి భయపడడం వల్లే జనాలు కూడా భయపడుతున్నారు. సిటీలో నవోదయ కాలనీ మొత్తం దయ్యం దెబ్బకి ఖాళీ అయింది మేడం. తెలిసింది, కానీ ఇదంతా ఆ కాలనీలో కొంతమంది కావాలని పుకార్లు పుట్టించారని నాకు అనుమానం. అంటే ఇలాంటివన్నీ మీరు నమ్మరా మేడం? దేవుణ్ణి నమ్ముతాను, కానీ దయ్యాల్ని కాదు. అబ్బా, నేనేం ఫీల్ అవుతున్నానో మీరు అదే చెప్పారు మేడం. మరి మెల్లో ఆంజనేయ స్వామి తాయెత్తు ఎందుకు వేసుకున్నావన్నా? కవర్ చేసుకున్నా కానీ వీడికి ఎలా కనిపించిందబ్బా? మేడం, ఇది తాయెత్తు కాదు మేడం, తావీజ్. అంటే అంటే స్టైల్ అన్నమాట. నవోదయ కాలనీ దెయ్యం గురించి తెలిసాక సిటీలో అందరికీ భయం పెరిగింది. దాంతో భూత వైద్యులకి డిమాండ్ పెరిగింది మేడం. ఆ నవోదయ కాలనీలో ఉన్న వాళ్ళంతా ఒట్టి అమాయకుల్లా ఉన్నారు. సింపుల్ లాజిక్ కూడా ఆలోచించకుండా ఇళ్లకు లాక్స్ వేసుకొని పారిపోయారు. ఇందులో మీ లాజిక్ ఏంటి మేడం? ఆ కాలనీలో అందరూ దయ్యాల గురించి విన్నారే గాని ఎవరు చూసింది లేదు. చూసిన వాళ్ళందరూ చచ్చారు మేడం. చచ్చారు, కానీ ఎలా చచ్చారో ఎవరు చూడలేదు. అరే, మేడం చెప్పేది కూడా లాజికేరా భయ్. మీరు
1,00,000 చెప్పినా దేవుళ్ళు ఉన్నట్టే దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్ముతాను మేడం. లేవు అని ప్రూవ్ చేస్తాను. నవోదయ కాలనీకి రేపు నాతో పాటు వస్తారా? ఏంటి అందరూ అలా సైలెంట్ అయిపోయారు? వస్తారా రారా?